హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆరెంజ్ డైరీస్. ఈ వీడియోలో మీకు క్యూబర్నెటీస్ నేమ్ స్పేసెస్ గురించి చెప్తాను. క్యూబర్నెటీస్లో నేమ్ స్పేసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ టాపిక్ మీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే మీకు ఆల్మోస్ట్ క్యూబర్నెటీస్ ఒక 80% అన్న రావాలి. అది ఎలా అంటే ఒక టాపిక్ అర్థం కాకుండా ఇంకో టాపిక్ చెప్పలేము క్యూబర్నెటీస్లో. ఇట్స్ ఇంటర్లింక్డ్. ఈ వీడియోలో నేను హై లెవెల్లో నేమ్ స్పేస్ అంటే ఏంటో కవర్ చేస్తాను. నౌ నేమ్ స్పేస్ అనే కాన్సెప్ట్ ఇందాక చెప్పినట్టు 80% క్యూబర్నెటీస్ తెలిస్తేనే అర్థమవుతుంది. కానీ అంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఇనిషియల్ స్టేజెస్లో ఉండదు ఎవరికి. సో ఇప్పుడు మీకు నేమ్ స్పేస్ అనేది బేసిక్ వరకు తెలిస్తే చాలు. మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఒక క్రికెట్ గ్రౌండ్ ఎలా ఉంటుందో తెలుసు. యాక్చువల్ క్రికెట్ గ్రౌండ్ ఒకలాగా ఉంటుంది. బట్ మన టౌన్స్లో, సిటీస్లో కొన్ని ప్లే గ్రౌండ్స్లో ఆడతాం కదా, చాలామంది ఆడుకుంటూ ఉంటారు. అలాంటి గ్రౌండ్ మీకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. నౌ లెట్స్ టేక్ ఏ గ్రౌండ్. ఓకే, సో ఫస్ట్ ఒక టీం వచ్చింది. వీళ్ళు మొత్తం గ్రౌండ్ ఆక్యుపై చేసుకుని ఆడుతున్నారు. సో పిచ్ ఇక్కడ ఉందనుకోండి, మొత్తం గ్రౌండ్ ఆక్యుపై చేసుకుని ఆడుతున్నారు. వీళ్ళు ఒక 10 people. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వచ్చారు. సో అప్పుడు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా గ్రౌండ్ని స్ప్లిట్ చేసుకుంటారు. ఇక్కడ కొంతమంది ఆడతారు, ఇక్కడ కొంతమంది ఆడతారు. నా ఇంకో బ్యాచ్ వచ్చింది. దెన్ వాట్ దే విల్ డూ, ఇలా స్ప్లిట్ చేసుకుంటారు. ఈసారి చాలా తక్కువ మంది వచ్చారు. 10 కాకుండా ఒక 6 people వచ్చారు. వాళ్ళకేంటి గ్రౌండ్ మొత్తం అక్కర్లేదు, ఈ చిన్న స్పేస్ చాలు, వాళ్ళు ఇక్కడ ఆడుకుంటారు. సో బేస్డ్ ఆన్ దిస్ వచ్చే వాళ్ళని బట్టి ఈ గ్రౌండ్ని స్ప్లిట్ చేసుకుంటూ దే విల్ ప్లే. లెట్స్ అజ్యూమ్ ఒక బ్యాచ్ వచ్చింది. సో వీళ్ళు ఇక్కడ ఆడుతున్నారు, వీళ్ళు ఇక్కడ ఆడుతున్నారు, వీళ్ళు ఇక్కడ ఆడుతున్నారు. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో ఒక బ్యాచ్ వచ్చి మాకు గ్రౌండ్ మొత్తం కావాలన్నారు. బట్ దీస్ పీపుల్ వేర్ నాట్ రెడీ టు గివ్. సో ఏం చేస్తారు, ఈ బ్యాచ్లో ఒక్కడున్నాడు, కొంచెం రగ్గడ్ టైప్. వీడేం చేస్తాడంటే వీళ్ళని బెదిరించో ఏదో ఒకటి చేసి గ్రౌండ్ మొత్తాన్ని ఆక్రమించుకుంటాడు. దే వాంట్ టు ప్లే. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, క్యూబర్నెటీస్లో కూడా నేమ్ స్పేసెస్ లేకపోతే ఇలాగే జరుగుతుంది. లెట్స్ అజ్యూమ్ ఈ గ్రౌండ్లో ఒక సూపర్వైజర్ ఉన్నాడు. సో అతను ఏం చేస్తాడంటే ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఈక్వల్గా గ్రౌండ్ని స్ప్లిట్ చేసి ఇస్తాడు. బట్ ఎంత స్ప్లిట్ చేసినా కానీ ఆ గ్రౌండ్ కంటే ఒక కెపాసిటీ ఉంటుంది, దాన్ని మించి ఆడలేరు. సో ఈ గ్రౌండే తీసుకోండి, దీన్ని మ్యాక్సిమం ఒక 4గా స్ప్లిట్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న ఏరియాలో ఒక 4 టీమ్స్ ఆడుకోవచ్చు. సో ఏ ఇబ్బంది లేకుండా. అదే ఈ సూపర్వైజర్ లేడనుకోండి, ఎవరో ఒకరు బలవంతంగా వచ్చి ఇది మొత్తం ఆక్యుపై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి, ఐదర్ వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేదా దే హ్యావ్ టు వెయిట్ అంటిల్ దిస్ పర్సన్ గోస్. క్యూబర్నెటీస్లో కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటంటే లెట్స్ అజ్యూమ్ ఒక కంట్రోల్ ప్లేన్ నోడ్ ఉంది అండ్ 2 వర్కర్ నోడ్స్ ఉన్నాయి. దీనికి 12 CPU అండ్ 16 GB ర్యామ్. ఇది 12 CPU, 16 GB ర్యామ్. ఇప్పుడు దీంట్లో ఒక 2 GB ఆపరేటింగ్ సిస్టమ్ పోయినా అండ్ 2 CPUs ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసుకున్నా కానీ టోటల్ కెపాసిటీ ఎంత మిగిలి ఉంటుంది, 10 CPUs అండ్ అరౌండ్ 14 GB నేను క్యూబర్నెటీస్ పాడ్స్ని షెడ్యూల్ చేసేదానికి వాడుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఎంత అయింది, 20 CPUs అండ్ 28 GB ఆఫ్ ర్యామ్. సో క్యూబర్నెటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా ఇంత. నా ఒక వర్కర్ నోడే తీసుకుందాం.
ఈ వర్కర్ నోడ్లో 10 CPUs 14 GB ఉంది. సో దీంట్లో ఎన్ని పాడ్స్ని మనం షెడ్యూల్ చేయగలం? ఇది ఎక్స్పైర్ అన్న అవ్వాలి లేదా ఇది ఎక్స్పైర్ అన్న అవ్వాలి. ఈ 2 ఓవర్లోడ్ అయితేనే పాడ్స్ అనేవి ఇంకా షెడ్యూల్ కాలేవు. సో మేబీ ఐ కెన్ షెడ్యూల్ 4 పాడ్స్ విత్ ఒక్కొక్క దానికి 2 CPUs ఇస్తాను అండ్ 2 GB ర్యామ్ ఇస్తాను. సో CPUs మొత్తం కవర్ అయిపోతుంది, కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 2 × 4 8, నాకు ఇంకా 6 GB మిగిలి ఉంటుంది. ఇక్కడ 2 CPUs మిగులుతాయి. దీంట్లో నేను ఎదర్ షెడ్యూల్ చేయొచ్చు ఇంకో పాడ్, లేదా చేయకపోవచ్చు. కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ క్యూబర్నెటిస్. లెట్స్ అస్యూమ్ ఈ 4 పాడ్స్లో ఒక పాడ్ కొంచెం మిస్బిహేవ్ చేస్తుంది. మిస్బిహేవ్ ఇన్ ద సెన్స్ ఆ అప్లికేషన్లో ఏదో ఒక ఇష్యూ ఉండొచ్చు, హై రిసోర్స్ కన్సంప్షన్ ఉండొచ్చు, ఎనీథింగ్. ప్రాపర్గా అప్లికేషన్ని కాన్ఫిగర్ చేయలేదు. సో ఏమవుతుందంటే ఈ ఒక్క పాడ్ ఈ కంప్లీట్ రిసోర్సెస్ని కన్జ్యూమ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కంప్లీట్ నోడ్లో ఒక పాడే రన్ అవుతుంది, మిగతా అన్ని స్పేస్ లేకుండా దే విల్ గెట్ కిల్డ్, ఓవర్లోడ్ అయిపోతుంది. సో క్యూబర్నెటిస్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఈ ఇష్యూ ఉన్న పాడ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసేదానికి ట్రై చేస్తుంది. రీస్టార్ట్ చేస్తుంది, ఇష్యూ ఫిక్స్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ ద సేమ్ అప్లికేషన్ ఇష్యూ వల్ల మళ్ళీ రిసోర్సెస్ మొత్తం కన్సంప్షన్ ఎక్కువైపోతుంది. సో దీనికి ఏం చేయొచ్చు మనం, ఈ 4 పాడ్స్ని డివైడ్ చేసి ఒక్కొక్క పాడ్ని ఒక్కొక్క నేమ్ స్పేసెస్లో పెట్టచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ నేమ్ స్పేస్. నేను నాకున్న రిసోర్సెస్ని డివైడ్ చేయొచ్చు. ఇన్ ద సెన్స్ బై డిఫాల్ట్గా ఏదన్నా ఒక క్యూబర్నెటిస్ క్లస్టర్లో డిఫాల్ట్ నేమ్ స్పేస్ అని ఒకటి ఉంటుంది. మనం నేమ్ స్పేస్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వకుండా ఒక పాడ్ని డిప్లాయ్ చేసామంటే ఇట్ విల్ బీ ఇన్సైడ్ ది డిఫాల్ట్ నేమ్ స్పేస్. అదే నేను ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేశాను లైక్ డెవ్, అండ్ దీనికి 2 GB ర్యామ్ ఇచ్చాను, 2 CPUs ఇచ్చాను. సో దిస్ కెన్ ఓన్లీ కన్జ్యూమ్ దిస్ రిసోర్స్. నెక్స్ట్ టెస్ట్కి ఇంతే ఇచ్చాను, UAT దానికి ఇంతే ఇచ్చాను, అండ్ ప్రాడ్కి నేనేం చేశాను, కొంచెం ఎక్కువ స్పేస్ ఇస్తాను, 4 CPUs అండ్ 8 GB ర్యామ్. సో ఇలాగా ఒక క్లస్టర్ని కనుక మనం డివైడ్ చేసామంటే నేమ్ స్పేసెస్ బేస్ చేసుకొని దీంట్లో షెడ్యూల్ అయిన రిసోర్సెస్ అన్నీ ఈ కోటాని మించి దాటి వెళ్ళవు. దీన్ని కోటా అంటారు. సో ఇన్ కేస్ ఈ డెవ్ స్పేస్లో ఏదన్నా ఒక పాడ్ మిస్బిహేవ్ చేసినా, ఈ ట్రై టు కన్జ్యూమ్ మోర్ థింగ్, ఎంత చేసినా కానీ దీని లోపలే ఉంటుంది, కానీ ఇట్ విల్ నాట్ డిస్టర్బ్ ఎనీ అదర్ రిసోర్సెస్ ఇన్ ది అదర్ నేమ్ స్పేసెస్. సో ఇది మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ నేమ్ స్పేస్. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో లైక్ ఇనిషియల్ స్టేజెస్లో క్యూబర్నెటిస్ నేమ్ స్పేసెస్ ఎందుకు యూస్ చేస్తారంటే టు ఐసోలేట్ ది రిసోర్సెస్ ఫ్రమ్ వన్ నేమ్ స్పేస్ టు ది అనదర్ నేమ్ స్పేస్. అండ్ మెయిన్ కోటాస్ డిఫైన్ చేసుకోవడం కోసం ఐసోలేషన్, అండ్ ఒక నేమ్ స్పేస్లో ఉన్న రిసోర్స్ ఇంకో నేమ్ స్పేస్లో ఉన్నదాన్ని కమ్యూనికేట్ చేయకుండా చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్, బట్ నెట్వర్క్ పాలసీస్ ద్వారా అది కూడా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ది హై లెవెల్ ఆఫ్ నేమ్ స్పేసెస్ ఇన్ క్యూబర్నెటిస్. ఆఫ్ నౌ జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్యూబర్నెటిస్ నేమ్ స్పేస్ helps to isolate the resources by giving each namespace a particular quota of resources. And coming to exam point of view, మీకు ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే ఒక క్వశ్చన్ ఒక నేమ్ స్పేస్లోనే సాల్వ్ చేయగలం, ఇంకో క్వశ్చన్ ఇంకో నేమ్ స్పేస్లో సాల్వ్ చేయగలం. సో ఒక స్పేస్ నుంచి ఇంకో స్పేస్కి ఎలా మారాలి, దీనికంటూ పర్టికులర్ కమాండ్స్ ఉన్నాయి. అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్వశ్చన్లోనే ఉంటుంది. బట్ ఈ నేమ్ స్పేస్ ఎందుకు మార్చాలి
అనేది మీకు ఐడియా ఉండాలంటే నేమ్ స్పేస్ అంటే ఏంటో తెలియాలి. సో దట్ ఒక కాంటెక్స్ట్‌లో నుంచి అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళాలి. ఈ రిసోర్సెస్ ఈ ఏరియాలోనే ఉన్నాయి. ఈ ఏరియాలో ఉన్న రిసోర్స్‌లోనే నేను ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి. నౌ విల్ సీ హౌ టు క్రియేట్ ఎ నేమ్ స్పేస్. అండ్ ఒక నేమ్ స్పేస్‌లో ఒక పాడ్‌ని క్రియేట్ చేద్దాం. ఇంకో నేమ్ స్పేస్‌లో ఇంకో పాడ్‌ని క్రియేట్ చేద్దాం. This command is equal to kget ns, k for kubectl and ns for namespace. ఇందులో డిఫాల్ట్ క్యూబ్ node lease, cube public and cube system. These are the 4 namespaces we get when we install Kubernetes using Kube ADM. ఇవన్నీ ఎక్స్ట్రా నేను ఆర్గో సిడి ఇన్స్టాల్ చేయడం వల్ల క్యాలికో అండ్ మానిటరింగ్ ఇవన్నీ వేరే వేరే ఆపరేటర్స్ కానీ కంట్రోలర్స్ కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు వచ్చే నేమ్ స్పేసెస్. వాటి గురించి ఇప్పుడు పట్టించుకోవద్దు. అండ్ వాట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ఎ నేమ్ స్పేస్ యూజింగ్ ఇంపరేటివ్ వే? kubectl create namespace dev. సో dev namespace క్రియేట్ అయింది. హౌ టు క్రియేట్ ఏ namespace using declarative way? సో create ns test సో ఇది డిక్లరేటివ్ వే. API version is v1, kind is namespace and metadataలో నేమ్ టెస్ట్ namespace అండ్ స్పెక్స్ ఈ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నౌ ఐ విల్ క్రియేట్ ఇట్. namespace test is also created. సో dev namespace క్రియేట్ అయింది 110 seconds ముందు అండ్ టెస్ట్ namespace క్రియేట్ అయింది 7 seconds ముందు. సో దిస్ ఇస్ ది ఇంపరేటివ్ వే ఆఫ్ క్రియేటింగ్ namespace అండ్ డిక్లరేటివ్ వే ఆఫ్ క్రియేటింగ్ namespace. అండ్ మీకు ఎగ్జామ్లో ఈ వెబ్సైట్కి యాక్సెస్ ఉంటుంది, kubernetes.io వెబ్సైట్. వేరే ఏ వెబ్సైట్కి యాక్సెస్ ఉండదు. ఇన్ కేస్ మీరు ఈ కమాండ్స్ మర్చిపోయినా you can go and search for namespace in the documentation. See, we can copy this YAML file, paste it in a file and create using this command. ఇలా అన్న ఫాలో అవ్వచ్చు, అలా అన్న ఫాలో అవ్వచ్చు, ఇన్ కేస్ మీకు కమాండ్ గుర్తు లేకపోతే. ఈ డాక్యుమెంటేషన్ అనేది మీకు బాగా ఐడియా ఉండాలి, లైక్ ఎక్కడ ఏది వెళ్ళి వెతికితే ఏం దొరుకుతుంది అనేది. జస్ట్ నేమ్ స్పేస్ మీద సెర్చ్ చేశారంటే మీకు ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ రాకపోతే క్రియేట్ నేమ్ స్పేస్ లేదా నేమ్ స్పేస్ కంటెక్స్ట్ ఇలా సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూసారంటే kubectl config current namespace insert namespace here. I will explain this command. See, by default గా నేను kget ns అంటే అన్ని నేమ్ స్పేస్ వచ్చాయి. బట్ నేను ఏ నేమ్ స్పేస్లో ఉన్నాను? See, kubectl get pods అంటే no resources found in default నేమ్ స్పేస్ అని ఉంది. సో నాకు ఇక్కడ ఎన్ని నేమ్ స్పేసెస్ కనిపించినా నేను దీంట్లో ఉన్నాను అంటిల్ ఐ చేంజ్ ఇట్ మాన్యువల్లీ. లెట్స్ అజ్యూమ్ నేను dev నేమ్ స్పేస్లో ఉన్న రిసోర్సెస్ని చూడాలనుకో, దెన్ ఐ నీడ్ టు గివ్ ది కమాండ్ kubectl get resource name in here pods -n dev. Now no resources found in dev namespace. అదే టెస్ట్లో టెస్ట్. సో ఎవ్రీ టైం నేను ఒక నేమ్ స్పేస్లో ఉన్న రిసోర్సెస్ చూడాలి అంటే -n ఫాలోడ్ బై ది నేమ్ స్పేస్ అనేది ఇవ్వాలి. ప్రతిసారి ఇలా ఇవ్వాలంటే కష్టం. అండ్ ఇన్ కేస్ ఇది మర్చిపోయామంటే మనకి డిఫాల్ట్ నేమ్ స్పేసెస్లో ఉన్న రిసోర్సెస్ కనిపిస్తాయి. అలా కాకుండా నేను దీన్ని మార్చాలి. దానికి ఇది కమాండ్ kubectl config
సెట్ కంటెక్స్ట్ కరెంట్ నేమ్ స్పేస్. సో బై డిఫాల్ట్గా మనం దేంట్లో ఉన్నాం, డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఉన్నాం. సో ఐ విల్ చేంజ్ ఇట్ టు డెవ్. సో దీనివల్ల ఏమవుతుంది, నేను ఏ నేమ్ స్పేస్ వెనకాల ఇలా -n అని ఇవ్వకపోయినా, నౌ ఇఫ్ ఐ జస్ట్ గివ్ ది కమాండ్, ఐ విల్ సీ ది రిసోర్సెస్ ఇన్ డెవ్ నేమ్ స్పేస్. అదే ఈ కమాండ్ మార్చి నేను టెస్ట్ అని ఇచ్చాను. నౌ ఇఫ్ ఐ రన్ ది కమాండ్, ఐ విల్ గెట్ ఓన్లీ రిసోర్సెస్ ఫౌండ్ ఇన్ టెస్ట్ నేమ్ స్పేస్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ కమాండ్ గుర్తుపెట్టుకోవాలి. kubectl config set context కరెంట్ నేమ్ స్పేస్గా నేను డెవ్ని మార్చాలనుకుంటున్నాను, అండ్ హియర్ కరెంట్ స్పేస్గా నేను టెస్ట్ని మార్చాలనుకుంటున్నాను. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎ డెవ్ టీమ్, యూ వాంట్ టు కీప్ డెవ్ యాజ్ యువర్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎ టెస్టింగ్ టీమ్, దెన్ యూ వాంట్ టు కీప్ టెస్ట్ యాజ్ యువర్ డిఫాల్ట్ నేమ్ స్పేస్, సో దట్ ఎవ్రీ టైమ్ నేను ఈ వెనకాల తోకనివ్వాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద మెయిన్ యూస్. కమింగ్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ ఎవ్రీ క్వశ్చన్కి మీకు ఇస్తారు, ఈ కంటెక్స్ట్లో మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని. సో యూ జస్ట్ నీడ్ టు కాపీ దట్ కమాండ్ అండ్ పేస్ట్ ఇట్, సో దట్ కంటెక్స్ట్ ఆ నేమ్ స్పేస్కి వెళ్తుంది అండ్ యూ నీడ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అండ్ ఇన్ కేస్ ఈ కమాండ్ కనుక మీరు ఇవ్వడం మర్చిపోయారు అంటే, వేరే ఏదో ఒక నేమ్ స్పేసెస్లో ఉంటారు, మీకు ప్రాపర్గా క్వశ్చన్ అర్థం కాదు, సాల్వ్ చేయలేరు. సో యూ షుడ్ రిమెంబర్ ఇట్. I think now you got some idea in namespaces. ఇప్పుడు నేను దేంట్లో ఉన్నాను, టెస్ట్ నేమ్ స్పేస్లో ఉన్నాను. సో ఐ విల్ క్రియేట్ ఏ పాడ్. ఐ విల్ క్రియేట్ సమ్ డిప్లాయ్మెంట్స్ పాడ్. ఎందుకు, ఇన్ కేస్ మీకు ఈ కమాండ్ ఇప్పుడు అర్థం కాకపోయినా డోంట్ వరీ, జస్ట్ నేమ్ స్పేస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను నేమ్ స్పేస్ డీటెయిల్స్ ఏమీ ఇవ్వట్లేదు, జస్ట్ క్రియేట్ చేశాను. అండ్ ఇఫ్ ఐ గెట్ ది పాడ్ డీటెయిల్స్, ఐ కెన్ సీ ఇట్. నౌ ఐ విల్ చేంజ్ ఇట్ టు dev namespace. And if I run the command, no, nothing is there in dev namespace. నేను ఏమన్నా ఇవ్వాలి అంటే, టెస్ట్లో ఉన్నాయి చూడాలంటే, ఐ నీడ్ టు గివ్ ది టెస్ట్ హియర్, బికాస్ కరెంట్ కంటెక్స్ట్లో ఉన్న నేమ్ స్పేస్ ఏంటి, డెవ్. సో ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు క్రియేట్ రిసోర్స్. అది డిఫాల్ట్ అంటే యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ ఎక్స్ట్రా పారామీటర్స్. లేదు వేరే దాంట్లో క్రియేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కమాండ్ని నేను 1 second, I'll go to default namespace, and ఈ default namespaceలో ఉండి I'll try to create a deployment in dev namespace. దానికి ఏమి ఇవ్వాలి, ఇలా -n dev అని పాస్ చేయాలి. Now if I try to get the pod details, nothing is there, but అదే -n followed by the namespace dev ఇచ్చానంటే I'll get the details. I hope namespace అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. In case any doubts, please mention in the comment section. I'll try to answer them. See you in the next one.